లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులను లోపలికి అనుమతినివ్వకుండా న్యాయవాదులు అడ్డుకున్నారు. ఈడీ అధికారులు వచ్చిన సమయంలో ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉన్నారు. ఈడీ తనిఖీ మొదలవగానే మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో పలువురు అప్రూవర్స్ గా మారారు. కవితకు ఈడీ పలుమార్లు నోటీసులు పంపిన విచారణకు హాజరు కాకుండా కవిత కోర్టు గడపలు తొక్కారు. ఇక సీబీఐ ఛార్జ్షీట్ లో నిందితురాలుగా చేర్చిన తర్వాత మొదటిసారి ఈడీ సోదాలు నిర్వహించింది. కేజ్రీవాల్ ని ప్రశ్నించాలంటే కవితను మొదట అరెస్టు చేయాలని ఈడీ అధికారులకు స్పష్టం అవడంతో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. పంజాబ్ ఎన్నికలకు 100 కోట్ల రూపాయలు చేరవేసినట్లుగా అప్రూవర్ సుకేష్ చంద్రశేఖర్ విచారణలో తెలిపారు. ఇక ప్రధాని మోడీ పర్యటన రోజే కవిత అరెస్టు రాజకీయ వర్గాలు ఇస్తున్నాయి. Enforcement Directorate why they are doing all this? Because there was an undertaking given by them. That undertaking, till the case is heard and decided, whatever is pending before the Supreme Court, they have given an undertaking. They will not take any. That undertaking is still in vogue. Matter is posted to, I think, on 19th it will come up for hearing and final disposal. Why they have come here? I think you have to ask them. మీరు వాళ్ళని అడగాలి ఎందుకు మరి కేసు మీరు అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత ఎందుకు వచ్చినారని వాళ్ళని అడగాలి. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ టు కరెక్ట్ కాదు. నేను చెప్పలేను ఎందుకు వచ్చినారని వాళ్ళకి తెలవాలి. ఐటీకి సంబంధించి ఈడీకి సంబంధించి ఇరువురు ఉన్నారా లేకపోతే తెలియదండి. ఈడీ సర్చ్ కండక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్ దట్. సర్చ్ టైంలో మేము అలో చేయమని చెప్పినారు. మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా సర్చ్ అయిపోయిన తర్వాత మేము అలో చేస్తాము. కోర్టు ఆర్డర్ కాపీ నేను ఏదైతే ఇప్పుడు చెప్పినా దానికి సంబంధించింది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. ఆ కేసు డిసైడ్ అయ్యేదాకా కోర్సు స్టెప్స్ తీసుకోమని చెప్పినారు. 19వ తారీఖు నాడు హియరింగ్కి వస్తున్నాయి. ఈ లోపల ఎందుకు చేస్తున్నారు ఏమిటి అని మీరు నన్ను అడిగే బదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని అడగండి. రైట్. ఇక లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులను లోపలికి అనుమతినివ్వకుండా ఇటు న్యాయవాదులైతే అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి. యామిని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు గత 3 గంటలుగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కవిత ఆర్థిక లావాదేవీలపైనే సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కవిత స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం కవిత నివాసం వద్ద పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మొదటి వైపు జూలై 22లో లిక్కర్ స్కామ్ కూడా వెలుగులోకి వచ్చింది. దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా కవితను కూడా అప్పట్లో విచారణ జరిపారు. ముఖ్యంగా 2022 డిసెంబర్ 11వ తారీఖున కవితను ఇంట్లోనే సిబిఐ ఇంటర్వ్యూ విచారించింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో సిఆర్పిసి 160 కింద 7 గంటల పాటు కూడా వాంగ్మూలం నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. మళ్ళా 2023 మార్చి 11న మొదటిసారిగా ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఢిల్లీలో ఈ విచారణ జరిగింది. ఆ తర్వాత మార్చి 16, మార్చి 20, 21న ఢిల్లీలో కవిత విచారణ కూడా ఎదుర్కొన్నారు. తన 8 ఫోన్లను కూడా ఈడీ అధికారులకు కవిత సమర్పించారు. ముఖ్యంగా ఈడీ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కవిత పేరు ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 50 కింద స్టేట్మెంట్ కూడా ఈడీ అప్పట్లో రికార్డ్ చేసింది. అయితే మళ్ళీ జనవరి 5
2023లో కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే మహిళను వ్యక్తిగతంగా విచారణకు పిలవడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫిబ్రవరి 21 తారీఖున కవితకు మరోసారి నోటీసులు కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కూడా సిబిఐ నోటీసులో పేర్కొంది. ముఖ్యంగా 41 సిఆర్పిసి కింద నోటీసులు కూడా సిబిఐ ఇచ్చింది. తొలిసారిగా కవితను సిబిఐ నిందితురాలుగా చేర్చింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్న సమయంలో తాను రాలేనని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో విచారణ ఉండగా అది 19వ తారీఖు వాయిదా అయితే పడింది. ఢిల్లీ మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన అంశాలను మనం ప్రధానంగా చూసినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ గ్రూప్ కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా 100 కోట్ల ముడుపులు లిక్కర్ స్కామ్లో ముట్ట చెప్పారంటూ కూడా ఈడీ అధికారులు అటు సిబిఐ అధికారులు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసు సంబంధించి కవిత ఏవైతే సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి మాగుంట రాఘవ, అదేవిధంగా దినేష్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళంతా కూడా అప్రూవర్గా మారిన తర్వాతనే కవితను నిందితురాలుగా చేర్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే కేసు సంబంధించి ఆప్కు సంబంధించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఆప్కు అదేవిధంగా కవితకు మధ్య సంబంధాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి అందరూ కలిసే ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో చాలాసార్లు సిట్టింగ్ నిర్వహించి ఏదైతే ఈ లిక్కర్కు సంబంధించి దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్ట చెప్పారు. ముఖ్యంగా పంజాబ్ ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది ప్రధానంగా ఈడీ చెప్తున్నటువంటి వాదన. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సమయం ఇప్పటికే ఈ బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రపంచ వారైతే నడుస్తోంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఎత్తులను పై ఎత్తులు వేస్తూ ముందు జరుగుతున్న సమయంలో కవిత ఈరోజు విచారణ చేయడం మాత్రం కొంత అందరినీ ఆందోళన కలిగిస్తూ ముఖ్యంగా గులాబీ పార్టీ నేతల్లో మాత్రం ఆందోళన రేపు ఇప్పటికే కేసీఆర్ నివాసంలో అటు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు సంతోష్ రావు కేటీఆర్ ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఈడీ సోదాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీకి మాత్రం ప్రాధాన్యత పోతుంది చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించినటువంటి లీగల్ సెల్ వాళ్ళతో కూడా ఇక్కడ చేరుతున్నారు. వాళ్ళని లోపలికి ఈడీ అధికారులు అనుమతించారు. సో ఇప్పటికీ బీఆర్ఎస్ లీగల్ సెల్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో కేసు ఉండగా ఈడీ అధికారులు ఎలా కవిత ఇంటికి వస్తారు, ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు ఇలా రావడానికి చేస్తారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కొత్తగా చూసినట్టయితే ఈ కవిత లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఇది మాత్రం రాజకీయంగా ఒక ఇంటికి తీసుకొని కవితను అరెస్టు చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉంది. అయితే టీఆర్ఎస్ సంబంధించిన లీగల్ సెల్ టీం మాత్రం చెప్తా ఉంది ఇప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఈడీ లేదు, ఓన్లీ సెర్చెస్ చేసేటువంటి అధికారం మాత్రమే ఉంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం కంటెంట్ ఆఫ్ అవుతుంది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది కాబట్టి అరెస్ట్ చేసేటువంటి హక్కు అయితే ఈడీ అధికారులకు లేదు అని కూడా అటు లీగల్ టీం చెప్పినటువంటి పరిస్థితి. కొత్తగా 3-3.5 గంటలుగా ఈ చర్చలు కొనసాగుతా ఉన్నాయి. మొత్తం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి దాదాపు 8 మంది బృందం కూడా ఈ చర్చలు కొనసాగిస్తా ఉంది. ఇందులో 2 మహిళా అధికారులు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు లోపల కవిత, అదేవిధంగా కవిత భర్తకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తా ఉంది. గత 10 ఏళ్ళుగా వ్యాపారం సంబంధించిన లావాదేవీలు ఏంటి అనే అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.